మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతుని మొదటి సంపుటం 3వ అధ్యాయం 31 మరియు 32వ శ్లోకాలను చర్చించుకుంటున్నాం. శుద్ధత్వం కలిగినటువంటి వస్తువులు, ముఖ్యంగా భగవంతుని యొక్క శుద్ధత్వ స్థితి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజెప్పబడుతుంది. మనం అనేక సార్లు చర్చించుకున్నాం. ఇంతకుముందు కూడాను శ్రీమద్ భగవద్గీతలో కూడాను దీని గురించి చర్చించుకున్నాం. మూఢులైన వ్యక్తులు మాత్రమే భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు మనలాంటి వ్యక్తి భౌతికమైన వ్యక్తి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ భగవంతుడు ఆధ్యాత్మికుడు. సర్వకాల సర్వావస్థలందు కూడా తన స్థితిని కోల్పోకుండా ఉంటారు అని మనం నేర్చుకున్నాం. భగవంతుడు అనే పదానికి అర్థమే అన్నిటికీ కూడాను అతీతుడు, షడైశ్వర్యాలలో సంపూర్ణుడు. ఏ క్షణంలో అయినా, ఏ స్థితిలో ఉన్నప్పుడైనా కూడాను భగవంతుడు తన స్థితిని మర్చిపోవడం కానీ కోల్పోవడం జరిగిందనుకోండి, భగవంతుడు అనే పదానికి ఉన్న అర్థాన్ని బట్టి ఆ వ్యక్తి భగవంతుడు అనిపించుకోడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఆ విషయాన్ని ఇంకొక విధంగా ధృవపరుస్తున్నాడు. నిన్నటి శ్లోకంలో మనము విరాట్ రూపం గురించి మాట్లాడుకున్నాము. భగవంతుని యొక్క ఆ రూపాన్ని మనము, భగవంతుడు ఆవిర్భవించిన మన ఎదురుగా ఉన్నప్పటికీ మనము భగవంతుని రూపాన్ని మన భౌతిక ఇంద్రియాలతో తిలకించలేము, అనుభూతి చెందలేము. భగవంతుడి వరకే ఎందుకు, మనని మనం గుర్తించలేము. మన యొక్క ఉనికి అనేటువంటిది మన శరీరం ద్వారా మనం గుర్తిస్తాము. నిజానికి ఈ శరీరము మృతకము అని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మన ఆత్మ ఈ శరీరంలో, మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడాను, మనము ఆత్మగా ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడాను ఈ శరీరము నిజానికి మృతకమే. కానీ దానికి చలనం అనేది ఎలా లభిస్తుంది? ఆత్మ యొక్క ఉనికి మూలంగా, అది ఆత్మ స్థిరమై ఉండడం మూలంగా దానికి చలనం అనేది లభిస్తుంది. దానికి ఒక చక్కని ఈ శ్లోకంలో శ్లోకం ఏమని చెప్తుంది అంటే, దుమ్ము ధూళి కానివ్వండి, మేఘాలు కానివ్వండి, గాలిచే కదిలింపబడతాయి. కానీ గాలి ఎప్పుడు కూడాను అపరిశుభ్రం కాదు. గాలి స్వచ్ఛంగానే ఉంటుంది. గాలి దుమ్ము ధూళితో కలిసినప్పుడు గాలి దుమ్మును దాన్ని తీసుకెళ్తున్నప్పుడు అది దుమ్ములా కనబడుతుంది. ఆ విషయాలన్నీ సరిగ్గా అవగతం చేసుకునే వ్యక్తి ఏమనుకుంటాడు? గాలి కలుషితమైంది అనేటువంటి భావనతో మాట్లాడుతుంటారు. అదేవిధంగా మన భౌతికమైన ఇంద్రియాలతో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ మన ఆధ్యాత్మికత దేనితో అయితే కప్పబడి ఉందో, భౌతికమైనటువంటి వస్తువులతో కప్పబడి ఉందో, దాని గురించి మాట్లాడుతూ దానితో మనం గుర్తించుకుంటాం. మన ఉనికిని ఆ భౌతికమైన స్థితితో గుర్తించుకుంటాం. వ్యక్తి అని మనం ఎప్పుడైతే చెప్తామో నిజానికి ఆ వ్యక్తి ఆత్మ. కానీ మనం ఆ వ్యక్తిని ఎలా గుర్తిస్తాము? భౌతిక ఇంద్రియాలతోని గుర్తించినప్పుడు శరీరంతో గుర్తిస్తాం. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. వ్యక్తులు ఒక కారులో వెళ్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని గుర్తించడానికి ఆ వ్యక్తి పేరు పెట్టి ఆ కారులో వెళ్తున్నాను. రాష్ట్రపతి కారులో వెళ్తున్నాను అనుకోండి, ముందు వెనక అనేకమైన కార్లు కూడా వెళ్తూ ఉంటాయి. ఆ సమూహానందం వచ్చి అదిగో రాష్ట్రపతి వెళ్తున్నారు అంటాం. నిజానికి మనకు కనిపిస్తుంది ఏమిటంటే కార్లు మాత్రమే. నిజానికి మనకు రాష్ట్రపతి కనిపించట్లేదు. అదేవిధంగా ఆత్మ యొక్క ఉనికిని మన భౌతిక ఇంద్రియాలతో చూడలేము. కానీ మూడు లేని వాళ్ళు, అజ్ఞానంతో జ్ఞానం లేని వాళ్ళు
భగవంతుడిని చూడాలి అని వెంటనే భగవంతుడిని చూడాలి అనేటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించకుండానే భగవంతుడిని నేను ఇప్పుడు చూడాలి అనేటువంటి భావనలో స్థిమితమై ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము భగవంతుడు విరాట్ రూపాన్ని ప్రదర్శించారు అని చెప్పబడింది. మనం ఈ భౌతిక ప్రపంచంలో కూడా చూస్తూ ఉంటాము వ్యక్తులు, నేను భగవంతుడిని నమ్మనండి, ప్రకృతి అంతా ఎలా ప్రభవిస్తుంది అని అడిగితే, నేను ప్రకృతినే భగవంతుడని నమ్ముతాను. అది వాళ్ళ చాలా సూక్ష్మం, చాలా ప్రాథమికమైన దశ. భగవంతుని విశ్వసించము, కానీ ప్రకృతే భగవంతుడు అనే వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసుంటారు. ఈ ప్రకృతే భగవంతుడు. అలా భగవంతుని విశ్వసించని వాళ్ళు, భగవంతుని చూడని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఈ ప్రకృతినే చూసి భగవంతుడు అనే భావనలో స్థిరపడి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే భగవంతుడు, వాళ్ళు ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి భగవంతుడు ప్రదర్శించినటువంటి రూపమే విరాట్ రూపం. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రాలన్నీ కూడాను వ్యక్తులు తమ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి వాళ్ళ చైతన్యాన్ని బట్టి, వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి భగవంతుడు అనేక విధి విధానాల్ని వేదశాస్త్రంలో మనకి వివరించి చెప్పారు. అదేవిధంగా ఆ వ్యక్తులు అజ్ఞానంలో ఉన్నప్పుడు బాహ్యమైనటువంటి భగవంతుని రూపాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ విరాట్ రూపాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రదర్శితం చేస్తాడు. భగవంతుని చూడాలి అంటే దానికి ఒక అర్హత కావాలి. ఎలాంటి అర్హత కావాలి? బ్రహ్మ సంహితలో మనకి చెప్పబడింది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన శాంతాస్తదైవ విలోకయంతి. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ప్రేమ అనేటువంటి అంజనము అంటే కాటుక. ప్రేమాంజన చురిత, ప్రేమ అనే కాటుకని కళ్ళకి అద్దుకొని భక్తితో భగవంతుని తిలకించినప్పుడు భగవంతుడు మన కళ్ళకి అగుపిస్తాడు. అందుకని ఆ స్థితి లేనప్పుడు వ్యక్తులు వెంటనే భగవంతుని చూడాలి అనుకుంటే భగవంతుడు ఏం చేశాడు? విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రకృతిని భగవంతునిగా ప్రకటింపజేశాడు. భగవంతుడు నిజానికి మన హృదయంలో స్థిరపడి ఉన్నాడు, బాహ్య ప్రపంచంలో కూడా ఉన్నాడు, అన్ని చోట్ల. సర్వస్వచాహం హృదయ సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానము. సర్వస్వచాహం హృదయ సన్నివిష్టో, అన్ని చోట్ల స్థిరమైనాడు. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు, ఆకాశం యొక్క రంగు గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు ఉటంకించారు. అది శ్లోకంలో కూడా చెప్పబడింది. ఆకాశము నీలవర్ణంలో ఉండడం, ఇవి రెండు విభిన్నమైన అంశాలు. నిజానికి ఆకాశానికి రంగంటూ ఏమీ లేదు, కానీ ఆ ఆకాశం నీలవర్ణంలో ఎందుకు కనబడుతుంది అంటే రకరకాల ధూళికణాలు, రకరకాల కణాల మూలంగా మరియు మేఘాల మూలంగా అది ఆకాశం నీలివర్ణంలో కనబడుతుంది. నీలివర్ణము ఆకాశము రెండు విభిన్నమైన అంశాలు, కానీ మనకు ఆకాశం నీలివర్ణంలో ఉంది అన్నట్టుగా కనబడుతుంది. అది మామూలుగా సామాన్యులు చూసినప్పుడు సామాన్యంగా మనం అనుకునేటి పదం. అదేవిధంగా మనము అనేటువంటిది, జీవాత్మ అనేటువంటి దాన్ని మనం ఎలా చూస్తాము అంటే మన శరీరాన్ని చూడడం ద్వారా ఈ భౌతిక కళ్ళతోనే జీవాత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనము మనకి ఈ స్థూల శరీరం మినహాయించి సూక్ష్మ శరీరాన్ని కూడా మనం చూడలేము. మనం అనుభూతి చెందగలము. పంచేంద్రియాలు, పంచభూతాలతో చేపడిన ఈ పంచేంద్రియాలతో నిర్మితమైనది ఈ స్థూల శరీరం. సూక్ష్మ శరీరం గురించి మనము చెప్పుకున్నాం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవేవి కూడాను మన కళ్ళకు కనబడవు, కానీ వీటి అనుభూతిని మనం చెందుతూ ఉంటాం. మనస్సుకి చెందినటువంటి అనుభూతిని మనం చెందుతూ ఉంటాం. అదేవిధంగా మనకి సూక్ష్మ శరీరము, ఈ సూక్ష్మ శరీరం అని ఏదైతే చెప్పబడిందో అది కూడాను భౌతికమైందే, అది ఆధ్యాత్మికం కాదు. అలాంటి భౌతికమైన వాడిని
భౌతికమైన సూక్ష్మ శరీరాన్ని మనము మన కళ్ళతో చూడలేము. అలాంటప్పుడు అంతకన్నా కూడా సూక్ష్మమైనటువంటి ఆత్మని, అది ఆధ్యాత్మికమైన దాన్ని మన భౌతికమైన ఇంద్రియాలతో చూడలేము. సూక్ష్మ శరీరం గురించి మాట్లాడినప్పుడు ఆ శరీర ఆకృతి ఏమిటి అనేది మనకు తెలీదు. ఈ సూక్ష్మ శరీరానికి కూడా విభిన్నంగా అంతకన్నా సూక్ష్మంగా ఉన్నది ఆత్మ, దానికి రూపం ఉన్నది. ఒకవేళ ఆత్మ అనేది లేదు అనుకుంటే పునర్జన్మ అనే దానికి అర్థమే లేదు. ఈ భౌతిక ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క శరీరంగా భగవద్గీత 11వ అధ్యాయంలో చెప్పబడింది. అదేవిధంగా భగవంతుని యొక్క సూక్ష్మ శరీరం కూడా ఉంది, సూక్ష్మత్వం కూడా ఉంది. భగవంతుని యొక్క ఈ సూక్ష్మత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? భగవంతుని యొక్క సూక్ష్మత్వాన్ని శాస్త్రాల ద్వారా, శాస్త్రాల ద్వారా స్వీకరించినటువంటి జ్ఞానచక్షుతో మనము చూడగలుగుతాం. ఈ భౌతికమైనటువంటి మనం ఏవైతే చెప్తున్నామో సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అనేటువంటివన్నీ కూడాను జీవుడికి సంబంధించినటువంటి విషయాలు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము జీవుని యొక్క 2 భౌతిక శరీరాలు. జీవుడు ఆధ్యాత్మికము. ఈ స్థూల సూక్ష్మ శరీరాలకి విభిన్నమైనటువంటిది. కానీ ఈ 2 భౌతిక శరీరాలు సక్రమంగా పనిచేయాలి అంటే ఆధ్యాత్మికం వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే అవి తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందో దాన్ని మృతి చెందినది అంటాం. మనం గమనిస్తూ ఉంటాము, ఎవరైనా వ్యక్తి శరీరాన్ని వదిలేసినప్పుడు, మృత్యు జరిగినప్పుడు వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? మృత శరీరంలో అన్ని అవయవాలు మనకి ఎదురుగా అలాగే కనిపిస్తూ ఉంటాయి. తేడా ఏం కనబడదు. నిద్రిస్తున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మృత శరీరాన్ని చూసినట్టయితే అన్ని అవయవాలు అన్నీ ఉంటాయి. మరి పోయింది ఏమిటి? పోయింది జీవుడు, జీవాత్మ, ఆత్మ. మనం రోజు రాత్రి నిద్రిస్తాం. నిద్రిస్తున్నప్పుడు కూడాను ఈ భౌతిక శరీరము కదలకుండా ఉంటుంది, ఒక చోట నిద్రపోయి ఉంటుంది. నిద్రావస్థలో ఉన్నప్పుడు మనము ఆ నిద్రావస్థలో వ్యక్తిని మరణించాడు అనం. ఎందుకనంటే దేహము కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటుంది. సుషుప్తావస్థలో ఉన్న, నిద్రావస్థలో ఉన్న కూడా దేహము చేసే ఒక కార్యక్రమం ఏమిటంటే శ్వాస తీల్చుకుంటుంది. ఆ శ్వాస తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆత్మ ఇంకా శరీరాన్ని వదిలిపెట్టలేదు. నిద్రావస్థలో కానీ సుషుప్తావస్థలో కానీ ఉంది. కోమా అంటాం చూడండి. కోమను తెలుగులో సుషుప్తావస్థ అంటారు. సుషుప్తావస్థలో ఉన్నటువంటి వ్యక్తి కూడాను మనం చనిపోయాడు అనము. ఎందుకు? ఆత్మ ఇంకా శరీరంలో ఉంది కాబట్టి. ఆత్మ శరీరంలో ఉన్నన్నాళ్ళు వ్యక్తిని మనము వ్యక్తిగా గుర్తిస్తూ ఉంటాము. కానీ ఆత్మను మనం గుర్తించే విధానం ఏమిటి అంటే భౌతికమైన శరీరం మాత్రమే. ఎందుకనంటే మనకున్నటువంటి భౌతిక ఇంద్రియాలతో ఆత్మని ఎప్పుడు కూడా మనం తిలకించలేము. కానీ ఆత్మ యొక్క ఉనికి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగా అంటే దాని చైతన్యం ద్వారా. ఒకానొక సందర్భంలో చైతన్యం లేని స్థితిలో కూడా సుషుప్తావస్థలో ఉన్నప్పటికీ కూడాను దేహము చేసే కార్యక్రమాల ద్వారా ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం.
ఆత్మ యొక్క ఆత్మ ఆధ్యాత్మికమైనది, అంతేకాకుండా శాశ్వతమైనది. అదేవిధంగా భగవంతుడు శాశ్వతుడు. అతని యొక్క రూపము కూడాను శాశ్వతమైనది. భగవంతుని శరీరము మన శరీరం లాంటిది కాదు, ఆధ్యాత్మికమైనది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక శరీరాన్ని మన భౌతిక ఇంద్రియాలతో చూడలేము. ఎందుకు? భగవంతుని యొక్క శరీరం ఆధ్యాత్మికము అంటే అది స్థూలము, సూక్ష్మము, ఈ రెండు మనకి ఏవైతే ఉన్నాయో, స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం అని ఉన్నాయో, ఇవి రెండింటికి కూడాను భిన్నంగా చేయబడ్డవి. మన శరీరాలు ఇలాగా భౌతికమైన పదార్థాలతో చేయబడ్డాయి, కానీ భగవంతుని శరీరం భౌతికమైనది కాదు. అందుకని భగవంతుని మనము ఈ కళ్ళతో, భౌతికమైన కళ్ళతో చూడలేము. భౌతికమైన మరి ఎప్పుడు చూడగలుగుతున్నా అన్నారు? ఎవరైనా అడగొచ్చు. మరి మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా అని చెప్పారు కదా బ్రహ్మ సంహితలో. అప్పుడు ఎలా చూడగలుగుతాము? ప్రేమాంజన చురిత ఈ భక్తి విలోచనైన ఈ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో మన కళ్ళు ఆధ్యాత్మికమైపోతాయి. అదే కదా భక్తియుక్తమైన సేవకి నిర్వచనం. అదే మనం చేసేటువంటి కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి మనం అవలంబించే విధానం ఏదైతే ఉందో, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 4 నియమాల్ని పాటిస్తూ భక్తుల సాంగత్యంలో భక్తి మార్గంలో స్థిరపడి ఉండడము అంటే ఏమిటి అంటే, మనం చేసే అభ్యాసం అంతా కూడాను ఈ భౌతికమైన వస్తువులన్నిటి కూడాను ఆధ్యాత్మికం చేయడమే. భౌతికము ఆధ్యాత్మికము అంటే రెండింటికి తేడా ఏమిటి? నిజానికి భౌతిక ప్రకృతి అంతా కూడాను భగవంతుడి నుంచే ఉద్భవించింది. భగవంతుడు శాశ్వతుడు, ఆధ్యాత్మికుడు. అతని నుంచి ఉద్భవించినట్టు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం మనం. ఉద్భవించిన శక్తికి ఎక్కడి నుంచో ఉద్భవిస్తుందో ఆ శక్తి మూలానికి తేడా లేదు అని. అలాంటప్పుడు భగవంతుడు ఆధ్యాత్మికమైనప్పుడు భగవంతుడి నుంచి ఉద్భవించిన శక్తి భౌతికం ఎలా అవుతుంది? ఎప్పుడు భౌతికం అవుతుంది అంటే, ఆ భగవంతుని శక్తిని మనము మన ఇంద్రియ తృప్తికి వినియోగించుకున్నాం అనుకోండి, అదంతా కూడా భౌతికం అవుతుంది. అదే భౌతిక శక్తి భగవత్ సేవకు వినియోగించామనుకోండి, అది ఆధ్యాత్మికం అవుతుంది. ఒక దృష్టికోణం నుంచి ఆలోచిస్తే ప్రపంచంలోని శక్తులన్నీ కూడా భగవంతుని, అన్నీ కూడా భగవంతుడి నుంచే ఆవిర్భవిస్తున్నాయి. అవతారాలన్నీ కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచే ఆవిర్భవిస్తున్నాయని మనము ఇంతకుముందు చదువుకున్నాం ఇదే అధ్యాయంలో. సో అందుకని అన్నీ కూడా భగవంతుని శక్తే. మనం భౌతికంగా ఏదైతే పరిగణిస్తున్నామో, భౌతికంగా మనకు కనిపిస్తుందో అది కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది. కాబట్టి ఆధ్యాత్మికం నుంచి భౌతికం ఉద్భవించడం ఎలా సాధ్యమవుతుంది అంటే, నిజానికి ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా భగవంతుని శక్తిగానే, ఆధ్యాత్మికంగానే పరిగణించవచ్చు. ఎప్పుడు మనము వీటిని మన ఇంద్రియ తృప్తికి వినియోగించినప్పుడు అవన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. అందుకని ఇది కుంట, వైకుంఠ 2 రకాల స్థితుల గురించి మనం మాట్లాడుకుంటాము. కుంట అంటే క్లేశాలతో కూడుకున్నది. అది ఎప్పుడు అది క్లేశాలతో కూడుకున్నది అవుతుంది? మనము చుట్టూ ఉన్న వనరులన్నింటినీ కూడాను మన ఇంద్రియాల తృప్తి కోసమని ఎప్పుడైతే వినియోగిస్తామో అదంతా కుంట. వైకుంఠ అంటే అలాంటి క్లేశాలు, కష్టాలు లేనటువంటి ప్రదేశం ఏదవుతుంది అంటే, ఇప్పుడు మనం ఆ వస్తువులన్నిటి కూడా, వనరులన్నిటి కూడా మన కోసం కాకుండా భగవంతుని కోసం ఎప్పుడైతే వినియోగిస్తామో అది వైకుంఠం అవుతుంది. అందుకని శ్రీల ప్రభుపాద వారు చాలా చోట్ల చెబుతారు. హరికృష్ణ దేవాలయాల్లో ఉన్నప్పుడు వాటినన్నింటినీ ఏమన్నారు? ఇవి భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి, కానీ ఇవి వైకుంఠాలు అని చెప్పారు. అది ఎలా సాధ్యం? భౌతిక ప్రపంచంలో నుండి వైకుంఠాలు అంటే ఏమిటి అర్థం? దానికి ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదుల వారు. మనం ఈ మధ్య చర్చించుకున్నాం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రాయబార కార్యాలయాల గురించి ప్రభుపాదుల వారు చక్కని ఉదాహరణ ఇస్తారు. భారతదేశంలో వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఉన్నాయి. లేదంటే మనం అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్నాం అనుకోండి. అమెరికా రాయబార కార్యాలయము పూర్తిగా భారతదేశ భూభాగంలో ఉన్నప్పటికీ అది పూర్తిగా అమెరికా విధి విధానాల ప్రకారంగా నడుచుకుంటుంది. దాంట్లోకి భారతదేశపు సైన్యం కానీ, పోలీసులు కానీ వాళ్ళ అనుమతి లేకుండా వెళ్ళడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా మన దేశ కార్యాలయము
రాయబారి కార్యాలయము అమెరికాలో కూడా ఉంది. అది నిజానికి ఎక్కడుంది అది? అమెరికా భూభాగంలో ఉంది. కానీ ఆ కార్యాలయం ఎక్కడైతే ఉందో అది భారతదేశపు ఆధీనంలో ఉంటుంది. దాంట్లోకి అమెరికన్ పోలీసులు కానీ, సైన్యం కానీ లోపలికి వెళ్ళడానికి లేదు భారతదేశం పర్మిషన్ లేకుండా. అదేమిటి మరి రాయబార కార్యాలయం ఇది భారతదేశం కదా! భారతదేశంలో అమెరికా ఎలా ఉంది? ఆ కార్యాలయం వరకి ఆ భూభాగము అమెరికాకి చెందినదానిగాని పరిగణిస్తారు. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలోనే ఇదంతా కూడా భౌతిక ప్రపంచమే. కానీ ఎక్కడైతే భగవంతుని అర్చన జరుగుతుందో, భగవంతుని సేవ జరుగుతుందో, వ్యక్తులందరూ కూడాను భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారో, ఆ ప్రదేశం అంతా కూడాను వైకుంఠం అయిపోతుంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటి అంటే, భౌతిక ప్రకృతి అని మనం ఏదైతే చూస్తున్నామో, అదంతా కూడాను ఎప్పటి వరకు భౌతిక ప్రకృతి? మన ఇంద్రియాల కోసం వినియోగించామనుకోండి, అదంతా భౌతికమవుతుంది. కానీ అవే వనరులన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగిస్తే మనం ఇప్పటిదాకా భౌతికం అని ఏదైతే అనుకుంటున్నామో అది ఆధ్యాత్మికం అయిపోతుంది. అదే కృష్ణ చైతన్య మార్గము. కృష్ణ చైతన్య జీవన విధానము అంటే అర్థం ఏమిటి అంటే, ఈ భౌతికమైన వస్తువులన్నింటినీ కూడా ఆధ్యాత్మికం చేయడమే కృష్ణ చైతన్య మార్గము. అలా చేయడానికి మనం చేసే అభ్యాసమే భక్తియుక్తమైనటువంటి అభ్యాసము. సాధన అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ సాధనలో మనం చేస్తున్న పని ఏమిటి అంటే, ఈ భౌతికంగా మనం ఏవైతే భావిస్తున్నామో వాటినన్నింటినీ కూడాను తన నిజస్థితి అయినటువంటి ఆధ్యాత్మిక స్థితికి తీసుకురావడం. అంటే దాని అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, భగవంతుని వనరులు. కాబట్టి వాటన్నింటిని కూడా భగవత్ సేవలో వినియోగించడమే సాధన. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమిటి అంటే, అన్ని వనరులు మనకు లభించిన అన్ని వనరులు కూడా మన ఇంద్రియ తృప్తి కోసం మనం వినియోగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఈ వనరులన్నింటినీ కూడాను భగవంతుని సేవలో వినియోగించే ప్రయత్నం చేస్తాము. అది ఆధ్యాత్మికం అవుతుంది. మనము ఆ స్థితిలో లేం కాబట్టి ఆ ప్రయత్నం ఏదైతే చేస్తామో అన్నింటిని కూడా భగవత్ సేవలో వినియోగించే ప్రయత్నం చేస్తామో అదే సాధన. సాధన ప్రక్రియలో మొట్టమొదటి విధానం ఏంటి అంటే నవవిధ భక్తుల్లో ముందుగా చెప్పింది శ్రవణం. ఏం చేస్తున్నాం? మనకి చెవులు ఉన్నాయి. ఏదైనా వినవచ్చు. సినిమా కథ వినవచ్చు, కబుర్లు వినవచ్చు, రాజకీయాలు వినవచ్చు, పక్కింటాళ్ళు ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు, టీవీలో కథలు ఇతర విషయాలు చూడవచ్చు, వినవచ్చు, పాటలు వినవచ్చు, భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తిని కలిగించే పాటలు. సో చెవులు ఉన్నాయి, ఆ కార్యక్రమాలన్నీ చేయొచ్చు. కానీ మనం భగవద్గీత భాగవతాలను వింటున్నాము, హరికీర్తన వింటున్నాము అనుకోండి, మన చెవులు ఆధ్యాత్మికమైపోతాయి. మన ప్రక్రియ అంతా కూడాను ఆధ్యాత్మికమైపోతుంది. మనకి నోరు ఉంది, భగవంతునికి సమర్పించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏది కావాలంటే అది తినేసాం అనుకోండి, అది భౌతికం అయిపోతుంది. కానీ దాన్ని ఆధ్యాత్మికం ఎలా చేస్తాం మనము? నోట్లో ఉండేటువంటి ముఖ్యమైన అవయవం జిహ్వ, నాలుక. నాలుక ద్వారా మనము 2 కార్యక్రమాలు చేస్తాం. ఒకటి ఆహారాన్ని స్వీకరించడం, ఇంకొకటి మాట్లాడడం. ఈ రెండింటిని కూడాను మనము ఆధ్యాత్మికం ఎలా చేస్తాము? కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము మరియు మాట్లాడాల్సిన అవగతం ఏర్పడినప్పుడు, మాట్లాడాల్సిన అవగతం ఏర్పడినప్పుడు భగవంతునికి సంబంధించిన దివ్య లీలని చర్చించడం ద్వారా మనం నోటిని, నాలుకని కూడా ఆధ్యాత్మికం చేసేస్తాం. అలాగే మీరు మనకున్నటువంటి అన్ని అవయవాల్ని గురించి కూడాను పరిశీలించినట్టయితే ప్రతి అవయవాన్ని కూడాను భగవత్ సేవలో వినియోగించవచ్చు. తద్వారా ఏమవుతుంది అంటే మనం సంపూర్ణంగా ఆధ్యాత్మికమైపోతాము. ఆధ్యాత్మికతకి, భౌతికత్వానికి ఉన్న తేడా ఏమిటి అంటే ఆ వనరులని మన ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తున్నామా, భగవంతుని తృప్తి కోసం వినియోగిస్తున్నామా అనే దాన్ని బట్టి అది ఆధ్యాత్మికమా, భౌతికమా అయిపోతుంది. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో ఒక విషయం చెప్తారు. గుడిలో ఉన్నంత మాత్రాన నువ్వు ఆధ్యాత్మికమైపోయావని అర్థం కాదు. నీ చైతన్యం ఎలా ఉంది అనేది ముఖ్యము. గుళ్ళోకి వెళ్ళి దొంగతనం గురించి ఆలోచించేవాడు, దాంట్లో అక్కడున్న వస్తువుని దొంగలించాలనే ప్రయత్నంలో ఉండేవాడు ఆధ్యాత్మికం కాదు. గుళ్ళోనే ఉన్నాడు కదా మరి. ఇందాకే అనుకున్నాం కదా అది వైకుంఠమని. వైకుంఠము అనేటువంటిది ఎలా ప్రభావితమవుతుంది అంటే మన చైతన్య ఆధారంగా అది వైకుంఠమా, కుంఠమా అనేది ప్రభావితమవుతుంది.
అదే గుడిలో ఉన్నాడు, కానీ వాడి ఆలోచన అంతా కూడాను ఆహార, నిద్ర, భయమైదూరాలకు సంబంధించినటువంటి కోరికలతో నిండి ఉండి దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు గుడిలోనే ఉన్నారు, కానీ భౌతికత్వంతో. భగవంతుని గారికి అందుకని మనకి ప్రామాణికమైన వ్యక్తుల నుంచి ఈ శాస్త్రాన్ని అభ్యసించాలని ఎందుకు చెప్పారు? ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దానిలో ఆధ్యాత్మికత లోపించకుండా విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పగలిగింది ప్రామాణికమైనటువంటి గురు పరంపర నుంచి ఉన్నటువంటి ప్రామాణికమైన వ్యక్తులు మాత్రమే. ఎందుకని? మనం చూస్తూ ఉంటాము దైనందిన జీవితంలో భగవద్గీత గురించి మాట్లాడే వాళ్ళు, భాగవత సప్తాహాలు నిర్వహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏమిటి అంటే ధన సంపాదన, అక్కడ జీవనోపాధి. అది అంటే ఏమైపోయింది? అది నా ఇంద్రియ తృప్తి కోసమని భగవద్గీతని, భాగవతాన్ని కూడా ఉపయోగించినప్పుడు అది నిజానికి భౌతికమైపోయింది. భగవద్గీత, భాగవతం చాలా పవిత్రమైంది. ఏ విధంగా ముట్టుకున్నా కూడా దాని ప్రభావం చూపిస్తుంది. కానీ దాన్ని మన ఇంద్రియ తృప్తి కోసమని వినియోగిస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం చాలా అల్పంగా ఉంటుంది. అది శీఘ్రంగా మనము అభివృద్ధి చెందలేకపోతాము. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సింది భౌతికత్వానికి ఆధ్యాత్మికతకి ఉన్న తేడా. మనము విశ్లేషణాత్మకంగా శాస్త్రాన్ని అభ్యసిస్తున్నప్పుడు ఈ ప్రశ్న మనకి ఉద్భవిస్తుంది. అన్నీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవించినప్పుడు, భగవంతుడు ఆధ్యాత్మికమైనప్పుడు అతని నుంచి ఉద్భవించిన శక్తులు భౌతికము ఎలా అవుతాయి? ఇదిగో ఈ విధంగా అవుతాయి. వాటిని మనం మన ఇంద్రియ తృప్తికి వినియోగిస్తే అవి భౌతికమైపోతాయి. భగవంతుని తృప్తి కోసం ఉపయోగిస్తే, భగవంతుని యొక్క సంతృప్తి కోసమని వాటిని వినియోగిస్తే, భగవత్ సేవలో వాటిని వినియోగిస్తే ఆధ్యాత్మిక పోతే. కృష్ణ చైతన్య మార్గం ప్రబోధించేది ఇది. వ్యక్తుల్ని కృష్ణ చైతన్య మార్గంలో ఉంచడం అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మన దైనందిన ఇది మనం చాలాసార్లు స్పష్టంగా ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనే విషయాన్ని చర్చించుకుంటాం. ఆహార, నిద్ర, భయం, మైథునాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అన్ని జీవాత్మలు చేస్తున్నాయి. ప్రతి వాళ్ళు చేయవలసిందే. కానీ భక్తియుక్త సేవలో ఉన్నవాళ్ళు ఆహార, నిద్ర, భయమైథునాల్ని కూడాను భగవత్ సేవకే వినియోగిస్తారు. చూసారా? ఈ 4 క్రియలు చేయకుండా మనం జీవించలేము. అవన్నీ కూడాను చేయాలి. ఆహారం స్వీకరించాలి, నిద్రకు ఉపక్రమించాలి, ఇంద్రియ తృప్తిని గావించాలి, మనం రక్షించుకోవాలి. ఈ 4 ప్రక్రియలు అనేటువంటివి మనం భగవత్ సేవలో వినియోగిస్తే మనం ఆధ్యాత్మికమైపోతాము, జీవన్ముక్తులమైపోతాము, జీవించి ఉండగానే ముక్తి పొందిన వారమవుతాము. మనము ఆ స్థితిలో ఎలా ఉండగలుగుతాము? ఆధ్యాత్మిక గురు యొక్క ఆదేశానుసార ప్రకారంగా శాస్త్రంలో చెప్పబడినట్టుగా జీవిస్తే మనం ఆ స్థితిని చేరుకుంటాము. అది చాలా కష్టమైన విషయం కాదు. దేంతో ప్రారంభమవుతుంది? హరే కృష్ణ మహామంత్ర జపంతో ప్రారంభమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపంతో మనము ఆరంభించవచ్చు. ఆ మంత్ర జపం చేసే స్థితికి కూడా రావడానికి ముందు చేయవలసింది ఏంటంటే శ్రవణం. భగవంతుని దివ్యలీలని వినడం ద్వారా మనకు భగవంతుని మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తితో మనం భగవంతుని వినడం చేస్తూ ఉంటే కీర్తిస్తాం, భగవంతుని గురించి మాట్లాడుతూ ఉంటాం, భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుని కీర్తించడము అంటే మంచి ప్రాక్టికల్గా దైనందిన జీవితంలో చేయగలిగిన పని ఏమిటి అంటే దీన్ని ఇతరులకి బోధించడం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. తద్వారా భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాం. వాళ్ళు స్మరణము అంటే ఏమిటి అంటే ప్రాక్టికల్గా చేయగలిగిన పని ఏంటంటే జపం చేయడం. సో వినడము, దాని గురించి ఇతరులకు చెప్పడము, మనము స్వయంగా భగవన్నామాన్ని జపించడం. తద్వారా మన ఇంద్రియాలన్నింటినీ కూడాను మెల్లిమెల్లిగా ఆధ్యాత్మికం చేసేస్తాం. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పడానికి చూడండి. భౌతిక ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడాను మనని ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి సృష్టించినవి. వాటిని ఉదాహరణగా తీసుకొని మనము శాస్త్రాన్ని అవగతం చేసుకోవడానికి. ఇంతకుముందు మనం ఒకసారి చర్చించుకున్నాము.
భౌతిక భౌతిక జీవితంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బంధనాలని కూడా భగవంతుడు ఆధ్యాత్మిక బంధనాల యొక్క స్థితిని తెలుసుకోవడానికి సృష్టించారు అని. తల్లి తండ్రి అనేటువంటి పాత్రలే లేకపోతే భౌతిక ప్రపంచంలో తండ్రి భగవంతుడు మనకి తండ్రి అంటే మనకు అర్థం ఎలా తెలుస్తుంది? ఆ విషయం అర్థం చేసుకోవడానికి భౌతిక ప్రపంచంలో భగవంతుడు తల్లిదండ్రులను సృష్టించాడు అనుకున్నాం. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో ఏది ఉన్నా కూడాను దానికి మూల కారణం ఏమిటి అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగించడానికి మాత్రమే వినియోగించబడ్డాయి. భగవంతుని స్థితిని మనం ఈ భౌతికత్వంతో అర్థం చేసుకోలేము. కానీ ఏం జరుగుతుంది అంటే మనం కనీసంగా కూడాను అసలు భగవంతుడు అంటే ఏమిటో కనీసంగా కూడా ప్రాథమికంగా కూడా దాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే కావలసిన ఉదాహరణలన్నిటి కూడాను పోల్చుకొని తద్వారా మన భౌతికమైన ఇంద్రియాలతో కూడాను కొంతవరకు అర్థం చేసుకునేందుకు భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు. మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత్వాన్ని స్వీకరిస్తామో కృష్ణ చైతన్య మార్గంలో జీవించడం మొదలెడతామో తద్వారా వీటన్నింటినీ కూడాను మళ్ళీ ఆధ్యాత్మికం చేయవచ్చు. సో ఆధ్యాత్మికతకి భౌతికత్వానికి తేడా ఏమిటంటే ఒక వస్తువుని ఒక వనరుని మనం దేనికోసం వినియోగిస్తున్నామని, మన శరీరాన్ని మన ఇంద్రియాలని అన్నింటినీ కూడాను మనస్సు బుద్ధి అహంకారము అన్ని రకాల యశస్సులు ఏవైతే మనకున్నాయో మనకి భగవంతుడు ఇచ్చాడో మన అందము వాక్చాతుర్యము జ్ఞానము తెలివితేటలు అన్నింటిని కూడాను భగవంతుని సేవలో వినియోగించామనుకోండి అది భక్తియుక్తమైన సేవ అవుతుంది. అందుకని కృష్ణ చైతన్యం ఎంత సులభమైంది అంటే కేవలం మన చైతన్యాన్ని మార్చుకోవాలి. కృష్ణ చైతన్యము మీరు చేస్తున్న 4 పనులు ఆపేసేయండి, ఆహార నిద్ర భయం 5 గుణాలు ఏవైతే చేస్తున్నారో పూర్తిగా మానేయండి అని చెప్పలేదు. వాటన్నిటిని కృష్ణైజ్డ్ అంటే కృష్ణుని కేంద్ర బిందువుగా చేసి చేయమన్నారు. తద్వారా చాలా ముఖ్యమైనటువంటి కర్మబంధనాల నుంచి మనము విముక్తులం అవుతాం. అందుకని కృష్ణ చైతన్యం కన్నా సులభమైన మార్గము ఇంకే విధానంలో కూడా లేదు. భగవంతుని గురించి తెలుసుకోవాలనుకున్నా మన గురించి మనం తెలుసుకోవాలనుకున్నా కూడాను వేదశాస్త్రాల్లో అనేకమైనటువంటి యోగ విధానాలు ఇవ్వబడ్డాయి అని మనం 6వ అధ్యాయంలో నేర్చుకుంటాం. కర్మయోగ జ్ఞానయోగ ధ్యానయోగ అష్టాంగ యోగ భక్తి యోగ. కేవలం భక్తి యోగం మాత్రమే అత్యున్నతమైన స్థానాన్ని అతి తక్కువ శ్రమతో చేరుకోగలిగేటువంటి విధానం. అందుకని నిజమైన వ్యాపారవేత్త లక్షణాలున్న వ్యక్తి తప్పకుండా ఈ యోగాలన్నీ పరికించి చూసాక వెంటనే భక్తి యోగాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. తక్కువ శ్రమ అంటే ఏమిటి? మనం రోజు చేస్తున్న పని లేదు, వేటిని కూడా నిగ్రహించక్కర్లేదు. నిరాకారవాదులు చెప్పారనుకోండి, నిరాకారవాదం ఏం చెప్తుంది? ఇవన్నింటి కూడా నిగ్రహించాలి. మనం భోజనం చేయాలి చేయకూడదు, మైథున ప్రక్రియలో పాల్గొనకూడదు, నిద్రను నియంత్రించాలి. అవన్నీ కూడాను మనము భక్తి మార్గంలో ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తున్నాం? వాటన్నింటి కూడాను భగవత్ సేవకు వినియోగిస్తున్నాం. ఏ ప్రక్రియని కూడా మనం ఆపట్లేదు బలవంతంగా. అందుకని ఈ భక్తి యుక్తమైన సేవ భక్తి మార్గంలో స్థిరపడడం కానీ భగవద్భక్తిలో స్థిరపడి ఆ అభ్యాసాన్ని చేయడం కానీ ఆ ప్రకారంగా కృష్ణ చైతన్య మార్గంలో జీవించడం కానీ అత్యంత సులభమైంది. మరి దాని ఫలితం ఏంటిది? అత్యున్నతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతున్నాం. సాధారణమైన ఫలితం కాదది. ఆలోచించండి, కొన్ని కోట్లు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి మనము ఒక జీవి నుంచి మరో జీవికి, ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి అలా మారిపోతూ ఉన్నాము. మారిపోతూ భౌతిక క్లేశాలను అనుభవిస్తూ ఎన్నో రకమైన కష్ట నష్టాలు కోర్చుకుంటున్నాం. అలాంటివన్నీ కూడాను తొలగించబడతాయి. దేనివల్ల? కేవలము ఈ 4 నియమాల్ని పాటిస్తూ
చేయవలసిన 4, చేయకూడని 4 నియమాల్ని పాటిస్తే చాలు అంతే. ఎంత సులభం చూడండి. ఇలాంటి స్థితిని మనం పొందాలి అంటే సత్యయుగంలో 60,000 సంవత్సరాలు ఒక చోట కూర్చొని తపస్సు చేయాలి. 1,00,000 సంవత్సరాల జీవిత కాలంలో 60% 60,000 సంవత్సరాలు వ్యక్తులు ఒక చోట కూర్చొని ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి తపస్సు చేస్తే, దాన్ని పరిపూర్ణంగా చేయగలిగితే వాళ్ళకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగే అవకాశం ఉంది. గ్యారంటీ లేదు. అలాంటిది మనకి కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే నామ సంకీర్తన. కలియుగంలో నామరూపే కృష్ణ అవతార్. నామరూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనము మన చుట్టూ ఉన్న పరిసరాన్ని అన్నింటినీ కూడాను మెల్లమెల్లిగా ఆధ్యాత్మికం చేయగలిగేటువంటి శక్తి మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు ఈ మంత్ర జపం ద్వారా. మనం ఎప్పుడైతే మంత్రాన్ని జపిస్తున్నామో అప్పటికి మనం భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనట్టుగా భగవంతుడు పరిగణిస్తాడు. నిజానికి మనం ఏం కోరుకుంటున్నాము ఈ మంత్ర జపం ద్వారా? ఓ భగవత్ శక్తి, భగవంతుడా అని భగవత్ శక్తి, మీరు నన్ను మీ సేవలో వినియోగించుకోండి అని ఆ మంత్రం యొక్క ప్రార్థన అర్థం. అలా ప్రార్థిస్తున్నప్పుడు, భగవంతుని అలా కోరుకుంటున్నప్పుడు భగవంతుడు కృపతోని మన హృదయాన్ని శుద్ధి చేసి తద్వారా జ్ఞానము ప్రకోశింపజేస్తాడు హృదయంలోని. తద్వారా మనం భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలుగుతాము. అలాంటి సేవలో నిమగ్నమైనప్పుడు భగవంతుని యొక్క దివ్య సుందర రూపాన్ని చూడగలుగుతాము. అలా కాకుండా భక్తియుక్తమైన సేవలు అభివృద్ధి పథంలో ఉండకుండా వెంటనే భగవంతుని చూడాలి అనుకున్న వాళ్ళకి కూడాను అవకాశం కల్పించడానికి భగవంతుడు విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించారు అని చెప్పబడింది. అది భగవంతుని యొక్క విరాట్ రూపం యొక్క ప్రత్యేకత. అందుకనే భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని అవతారాలలో పరిగణించబడలేదు. ఎందుకంటే అది భగవంతుని యొక్క విరాట్ రూపము ప్రకటితమై అప్రకటితమైపోతుంది, భౌతికమైనది అని చెప్పారు. ఎందుకని అంటే భౌతికమైన ఇంద్రియాలతో వ్యక్తి తిలకించాలి అనుకున్నప్పుడు భగవంతుడు పరిగణించిన రూపము విరాట్ స్వరూపము. కానీ భక్తులు ఎప్పుడు కూడాను భగవంతుని ద్విభుజ రూపంలో దివ్య సుందర రూపాన్ని తిలకించాలి అనుకుంటారు. ఆ తిలకించడాన్ని ప్రారంభ దశలో భక్తులు ముందు చేసేది ఏంటంటే విశ్వాసంతోనే భగవంతుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. శ్రవణం ద్వారా దాన్ని సమకూర్చుకొని ప్రామాణిక ఆచార్యుని నిర్దేశించినటువంటి సూత్రాలని పాటిస్తూ భక్తియుక్త సేవలు నిమగ్నమవుతారు. తద్వారా భగవంతుని రూపాన్ని భగవంతుని సేవ ద్వారా వాళ్ళు తిలకిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో చెప్తారు, మనం భగవంతుని చూడాలి అనుకోవడం కాదు, భగవంతుడు మనం ఎలాంటి సేవ చేయాలి అంటే మన సేవకి సందర్శించి భగవంతుడే స్వయంగా వచ్చి మనం చూడాలనుకోవాలి అనుకుంటాడు. అలాంటి సేవలో మనం నిమగ్నం కావాలి అని చెప్తారు. సో భగవంతుని చూసే విధానం ఏమిటి అంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా భగవంతుని చూసేటువంటి అభ్యాసాన్ని మనం చేయవచ్చు. తద్వారా ఆధ్యాత్మిక ప్రతి నుండి ఎప్పుడైతే మన కళ్ళు భగవంతుని ప్రేమ అనేటువంటి అంజనాన్ని కలిగి ఉంటాయో అప్పుడు మనం భగవంతుని తిలకించగలుగుతాం. అది ఈ 2 శ్లోకాల యొక్క సారాంశం. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయో మాతాజీస్ అండ్ ప్రభుజీస్?